జ్ఞానము నేర్పిస్తున్నావా? మంచి మార్గాన్ని నీవు నీ బిడ్డను జీవించాలని నీవు నీ బిడ్డకు బోధిస్తున్నావా? ఏ తల్లిదండ్రులు చదువు చెప్పాలని, మంచి భవిష్యత్తు ఉండాలని, స్కూల్లో కాలేజీలో మంచి పొజిషన్ లో ఉండాలని కోరుకొని ఆ విధంగా డబ్బులు గడుతుంటారు, గానీ పక్కన కూర్చొని నువ్వు ఇలా బ్రతకాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండని చెప్పరు. వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు, ఎవరితో తిరుగుతున్నారో తెలియదు. మందిరానికి మట్టుకు తీసుకొని వెళ్ళారు. బిడ్డలు చెడిపోతుంటే ఏం చేయాలి? తప్పుడు మార్గంలో తిరుగుతుంటే ఏమి చేయాలి తెలియదు. ఎందుకంటే మీరు మీ చిన్నతనంలో దేవుని వాక్యం వినుంటే, ఒకవేళ అప్పుడు మీరు మీ జీవితాన్ని బాగు చేసుకుని ఉంటే ఖచ్చితంగా మీ పిల్లల్ని కూడా మీరు జాగ్రత్తగా పెంచుతారు. మన అతిక్రమములను బట్టి మనము తీర్పు తీర్చబడతామన్న సత్యాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. యేసుక్రీస్తు ఆయన మరణము ద్వారా విజయమునిచ్చాడు, కృప ద్వారా రక్షించబడ్డాం. క్రీస్తు ఏ శిక్ష లేదు. కానీ ఎప్పుడు నువ్వు పూర్తిగా ఈ అతిక్రమములన్నిటి నుంచి బయటకు వచ్చి విడిచిపెట్టి ఇదిగో కృప నువ్వు పొందుకున్న సత్యాన్ని గ్రహించినప్పుడే నీ జీవితం బాగుపడుతుంది, నీ కుటుంబం దీవించబడుతుంది, నీ తరతరములు కూడా దేవుని చేత నడిపించబడతారు. హల్లెలూయా.